తర్వాత అసలు నీ అంటే ఇప్పుడు యాక్ట్రెస్ కెరీర్ కనిపించినంత గ్రీన్ గా ఉండదు. అవునండి. అంటే నీ జర్నీ మొదటి నుంచి ఈ కొబ్బరి చీపుర్లు కట్టి చెరువులో నాచు తీసే దగ్గర నుంచి అంత స్ట్రగులే నీ లైఫ్ లో. అవునండి. బట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ గా చేసే ప్రయాణంలో కూడా బోల్డ్ అవమానాలు ఉంటాయి, తిరస్కారాలు ఉంటాయి. ఆ, మనం బయటికి చెప్పుకోలేని బాధలు పడతారు మీరు అవునండి. సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా. అలాంటి పరిస్థితి గనక నిన్ను ఒక్కసారి ఆలోచించుకుంటే ఏది ఎక్కువ నిన్ను బాధ పెట్టింది, ఏది ఎక్కువ నిన్ను ఆనందపరిచింది? హ్యాపీగా అంటే ఫస్ట్ ఫీల్ అయింది ఒక 2 విషయాలు హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒకటి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రంగస్థలం చిరంజీవి గారు ఈ సినిమాతో నీకు మంచి పేరు వస్తదన్నారు. అప్పుడు అసలు సినిమాయే రిలీజ్ అవ్వలేదు. అప్పటికే ఆయన చూసేసారు. అది చాలా హ్యాపీ మూమెంట్. తర్వాత మహేష్ బాబు గారు రంగస్థలం చూసి ఆ కుర్రోడు ఎవరు అని ఒకసారి ఇంటికి పిలండి అని చెప్పి అడిగితే ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చెప్పారు సుకుమార్ గారు. ఈ 2 చాలా హ్యాపీనెస్‌ని ఇచ్చినాయి నాకు. బాధ అంటే ఏమి లేదులే కానండి. బాధ అంటే బేసిక్‌గా ఎవరో ఒక యాక్టర్ నా పేరు ఎందుకులే కానండి అతని పేరు చెప్పాను నేను. ఇలాగా అన్న మీ పేరు చెప్పి రిఫరెన్స్ రాశాను నేను పలానా ఆఫీస్‌కి వెళ్ళి అని చెప్పి రాస్తే నువ్వు నా పేరు ఎందుకు చెప్పు అది ఇది ఇది డామ్ డూమ్ డెకరం అని చెప్పి సెట్ల అందరి ఎదురుకుండా నన్ను చాలా పచ్చిబూతులు తిట్టాడు అతను. అవునా? నన్ను చాలా పచ్చిబూతులు తిట్టారు. తిడితే కొన్ని రోజులుగా తర్వాత నేను ఆయన కాంబినేషన్‌లో కూడా యాక్ట్ చేశాను. చాలా తిట్టారు. నేను ఆ తర్వాత ఒకటే అనుకున్నా. ఒక మనిషి ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఫోటో అడిగినా, మన రిఫరెన్స్ చెప్పినా, నేను అసలు ఎవరిని ఏమనకూడదని ఫీల్ అయ్యాను. నేను చాలా మందికండి మనం పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు కానండి. చాలా మందికి నాకున్నంతలో నేను డబ్బు సాయం చేయకపోవచ్చు కానండి. నేను చేసిన మాట సాయం వల్ల 5 కోట్ల ప్రాజెక్టులు, 3 కోట్ల ప్రాజెక్టులు లేకపోతే కొంతమంది ₹1,00,00,000 సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం నేను చెప్పిన ఒక మాట సాయం. నేను అలాగే డబ్బు సాయం చేయలేదు. ఓన్లీ మాట సాయం అంతే. 10 మందికి చేస్తాం. 10 మందిలో 9 మంది నన్ను పెట్టుకోలేదు. నేను ఒకటే నమ్మాను. మనం 10 మందికి హెల్ప్ చేస్తున్నాం. 10 మందిలో 9 మంది పెట్టుకోకపోయినా ఎవరో ఒకళ్ళకి నీతి ఉంటది. ఎవడో ఒకడు మళ్ళీ నన్ను లేపుతాడని నమ్మకం అంతే. ఒక 10 విత్తనాలు వేసాం. అన్ని మొక్కలు రాకపోవచ్చు. ఏదో చెట్టు అవుద్ది మళ్ళీ నీడేస్తదని నమ్మకంతో మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు నువ్వు ఎందుకు కొంతమందికి అలాగ రిఫరెన్స్‌లు ఇస్తున్నావు అది ఇది అన్నారు. ఏం కాదు. ఇప్పుడు నేను మీకు సాయం చేశానండి. మీకు ఒక మాట సాయం చేశాను. మీరు నాకు చేయకపోవచ్చు. భగవంతుడు వేరే వాళ్ళ ద్వారా నాకు ఆ మంచి చేపిస్తాడని నమ్మి నేను ఎప్పుడు ఆపలేదండి. నేను వాట్సాప్‌లో పలానా యాక్టర్ గాని, పలానా డైరెక్టర్ గాని, పలానా ప్రొడ్యూసర్ నెంబర్ షేర్ చేసో లేకపోతే యాక్టర్‌కి పలానా దాంట్లో ఆఫర్ ఉందని చెప్పి షేర్ చేసో అలాంటి వాళ్ళు చాలా మంచి సక్సెస్ అయ్యారు. చాలా మంది పేర్లు చెప్పకూడదు కానీ అదేలే చెప్పకూడదు. చాలా మంచి సక్సెస్ అయ్యారు. ఆళ్ళ అంతరాత్మకు తెలుసది. ఎందుకంటే మనకు కూడా అలా చేస్తేనే వచ్చాం మనం. అవును. అంతే తప్ప ఎప్పుడు ఒక మనిషిని దూషించడం గాని, ఒక మనిషి మన దగ్గరికి ఫోటోకి వచ్చినప్పుడు వాళ్ళ మీద చిరాకు పడడం గాని, నేను కొంతమందిని చూసి ఇలా ఇప్పుడు అవ్వకూడదని నేను మెంటల్‌గా ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు ఆళ్ళు చూస్తేనే మనకు టైం ఉందనుకోండి ఒక గంట అయినా సరే నేను నిలబడి ఫోటోలు ఇవ్వడానికి రెడీ అండి. నాకు తెలిసి నాకు ఆ నమ్మకం ఉంది. బాగా ఎక్కువ ఫోటోలు ఇచ్చినోళ్ళు ఆర్టిస్ట్‌లో వన్ ఆఫ్ ద లిస్ట్‌లో నేను ఉంటానండి. ఒక 48 నిమిషాలు, 58 నిమిషాలు అలాగే నేను అన్నం తినకుండా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయండి. ఎవరైనా ఫోటో అడిగితే, ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయితే, ఒక గంట టైం ఉంటే, నేను అలా ఇస్తానే ఉంటాను. ఎంతమంది వచ్చారో అంతమందికి ఇస్తానే ఉండేవాడినండి నేను. ఎందుకంటే ఒక మనిషి ఈక్వల్ టు ఒక మనిషి కాదు. నేను ఒక మనిషిని తిట్టాను. ఆ మనిషి నా గురించి 100 మందికి వెళ్ళి చెప్పొచ్చు. అదే ఒక మనిషితో నేను మంచుకున్నాను. అతను వెళ్ళి 100 మందికి చెప్పొచ్చు. ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనకి చేయొచ్చు. కానీ బేసిక్‌గా మనం తిట్టినోళ్ళు వాళ్ళంతా మనకి ఇన్స్పిరేషన్ ఒకప్పుడు. కానీ నాకు అనిపించింది ఓయమ్మ దూరం నుంచి చూసి మనం ఒక మనిషిని ఇష్టపడతాం దగ్గరికి వెళ్ళాక ఆ విలనిజం చూస్తే మనం తట్టుకోలేమేమో అనిపించింది. మనం దూరం నుంచి చూసి ఒక అబ్బాయిని ఎవరో ఒకరిని ఇష్టపడతాం. దగ్గరికి వెళ్ళిన తర్వాత అరిచేసి అది చేస్తే కొంచెం సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఫీల్ అయిపోతారు కదా మరి. అంతే. అది తప్ప నాకు ఏం బాధ ఏం కాదు. ఆయన అంటే బేసిక్ ఇప్పటికీ నాకు చాలా ఇష్టం అంతే. చాలా చాలా ఇష్టం. నాకు బాగా ఇష్టమైన ఎందుకులేండి ఎవరైతే చెప్తున్నా మన ఫేవరెట్ అతను. బేసిక్ గా నేను అతను కాలుకి దండం పెడతాను ఎక్కడైనా కనపడితే. ఆయన ఇప్పటికీ నాకు ఎక్కడైనా కనపడ్డాడంటే ఆయన కాలుకి దండం పెట్టేసి నమస్కారం పెట్టి వచ్చేస్తాను. నువ్వు కాళ్ళకి దండం పెట్టేంత పెద్ద నటుడు ఎవరబ్బా? చిన్న నటుడే అండి. చిన్న నటుడే. చిన్న నటుడే అంతే. మళ్ళీ పేరెందుకు లేదు. మరి కాళ్ళకి ఎందుకు దండం పెడతావు నువ్వు? నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఆయన చూసి ఇలా యాక్టర్ అవ్వాలి చిన్నగా అని అనుకునేవాడు అనమాట. అంటే కామెడీ యాక్టరా, హీరోవా? పర్లేదండి కామెడీ హీరో అన్ని అర్థమైపోయింది నాకు. నేను చెప్పను పేరు గాని పర్లేదండి. ఎందుకు పాపం మంచిదే అది బేసిక్ గా. అంటే ఆయనకు కూడా గుర్తుండదు అది. మనం హట్ అయ్యాము మనం బాధపడ్డామని అది గుర్తుండదు అది.
అది ఆయన మర్చిపోయి ఉంటాడు. ఆయనకు ఒక క్యాలీలు చెప్తా ఉన్నా నేను ఎప్పుడు పప్పట్టు, ఎందుకంటే పాప మనలాంటి వాళ్ళు 100 మంది ఆయన్ని ఇది చేస్తా ఉంటే, Correct. ఎవరో 100 మంది వెళ్ళిపోయి పేర్లు రాసేస్తా ఉంటే ఆయనకి ఎలా ఉంటది? ఎవరు పాజిటివ్ థింకింగ్ కావాలి మహేష్. ఆ, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు మన అన్నారని మనం ఎప్పుడు బాధపడకూడదు. మన పాజిటివిటీలో మనం ఉన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారు. అంతే కదా. పాజిటివిటీ. ఒక 100 మంది ఆయన నాన్ స్టాప్ ఇబ్బంది పెడుతుంటే అందులో నేను 100 వాడిని అయ్యి ఉంటాను. అందుకని ఆ 99 మంది ఆగింది నా మీద ప్రదర్శించి ఉండొచ్చు, ఏం తెలియదు. కానీ ఆ తర్వాత చాలా మంచి పాజిటివ్ గానే మనం అంటే చాలా తమ్ముళ్ళగా మనం ఒక అన్నయ్యలాగా అలాగే ఉంటాం. గుడ్. ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్మెంట్ చేసుకున్నావా? హైదరాబాద్ లో జస్ట్ ఒక చిన్న హౌస్ కి కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చానండి. అంటే అది నాకు అసలు మనకి ఒక తెరిచిన పుస్తకం నేను ప్రీ రిలీజ్ లోనే చెప్పేశాను నేను అన్నమాట. నేను ఒక చిన్న ఇల్లుకి అడ్వాన్స్ ఇచ్చాను అని చెప్పేశాను. మన కింగ్డమ్ ఆయన సీతారావంశీ గారు ఏదైతే కొద్దిగా పేమెంట్ ఇచ్చారో కొద్దిగా పేమెంట్ పట్టుకెళ్ళి నేను ఇచ్చారన్నది నేను డైరెక్ట్ చెప్పేశా. పూర్తి పేమెంట్ ఇచ్చారా? పూర్తి పేమెంట్ ఇచ్చారండి. ఆ పేమెంట్ లో మనకి కొంచెం ఈ కొచ్చలై మిగలగా కొన్ని ఉంటే పట్టుకెళ్ళి ఒక చిన్న ఇల్లు, ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఒక చిన్న ఇల్లుకి అడ్వాన్స్ ఇచ్చి, ఎందుకంటే ఈ రెంట్లో మనం కట్టలేకపోతున్నాం కాబట్టి ఇచ్చా. అంటే ఇల్లు ఇంకా ఫుల్ మన సొంతం అవ్వలేదు కదా, స్లోగా మనం ఈఎంఐలు పెట్టుకుని స్లోగా స్టార్ట్ చేయాలి. ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు రెంట్ హౌస్ లోనే ఉన్నాం. అది ఒకవేళ ఈ 1 year కష్టపడితే దాంట్లోకి వెళ్ళొచ్చు. అదేలే. అంతే.